నీకోసం నువ్వు కాకుంటే ఎవరు వచ్చి కష్టపడతారు? నువ్వు బాగుండాలంటే నువ్వే కష్టపడాలి. ఓకే, నాకు వాళ్ళు కష్టపడతారు, వీళ్ళు కష్టపెడతారు అంటే వాళ్ళు ఉన్నంతవరకు కష్టపడతారు, నీకు పెడతారు. వాళ్ళు మీకు పెట్టలేని సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి, ప్రయారిటీస్ ఉంటాయి. కానీ మీరు ఎంతవరకు ఒకరిపై డిపెండ్ అయి ఉంటారనేది అది మీకే వదిలేస్తున్నాయి. ఎందుకంటే ఒకరిపై డిపెండ్ అయి ఉండడం అంటే చాలా కష్టం. కొన్నిసార్లు మీకు ఇబ్బంది అనిపిస్తుంది. మీ అంతకు మీరు రైట్ టు ఇండిపెండెంట్. ఎందుకంటే మీ వల్ల అవుతుంది. ఎందుకు ఎన్నో సోర్సెస్ ఉన్నాయి, సెర్చ్ చేయట్లేదు. మీకు అసలు ఆ థాట్ అనేది ఉంటే అసలు ఈ విధంగా ఎందుకు ఉంటారు? ఒకసారి ఆలోచించుకోండి. మీరు మారాలంటే ఎట్లాంటి ఎన్నో చేయగలరు, ఎన్నో చేంజెస్ చేయగలరు. ఎందుకు ఒక టైం వేస్ట్ చేస్తున్నారు? అసలు టైం వేస్ట్ చేయడం అవసరమే లేదు. మీరు తలుచుకుంటే చేయలేనివి ఏమన్నా ఉన్నాయి? అస్సలు సాధ్యంగానే అసలు ఏమీ లేవు. అన్నీ ఫెయిల్ అవుతాం, పాస్ అవుతాం. మనం ఏంటంటే మన హార్డ్ వర్క్ అనేది ప్రతిసారి ఇవ్వాలి. మన బెస్ట్ అనేది మనం ఇవ్వకపోతే మనకు సక్సెస్ ఎట్లా వస్తుంది? మన పేషెన్స్ని టెస్ట్ చేయాలి. అంటే మన పేషెన్స్ అంటే ఇప్పుడు కొన్నింట్లో మనము ఎక్స్పీరియన్స్ చేస్తాం, కొన్ని ఫెయిల్యూర్స్ని. వాటిలో మనం లెర్న్ చేయాలి కొన్ని. అంటే ఇప్పుడు నేను చేసిన దాంట్లో ఏ ఫెయిల్యూర్ ఉంది? ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసిండా, అది ఎందుకు ఫెయిల్ అయింది, ఏంది రీజను అంటే ఇట్లా చేసిన దానికి ఫెయిల్ అయిందా, ఓకే అది ఇంప్లిమెంట్ చేయి, మళ్ళీ ఫెయిల్ అయిందా, మళ్ళీ ఇంప్లిమెంట్ చేయి, అట్లే చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి తెలుస్తుంది. అంతేగాని నా వల్ల లేదు, నేను ఆ తప్పు చేసిన, ఈ తప్పు చేసిన, నాకు అవ్వదు, నాకు ఎందుకు ఇదంతా అనుకుంటూ గివప్ ఇచ్చుకుంటూ పోతే ఏంది వస్తుంది చెప్పి? ఏమీ రాదు. గివప్ ఇస్తే వచ్చేది ఏమి ఉండదు బాబు. మొత్తం మనదే పోయేది. మన టైం ఎట్లాగో పోతుంది. మన మీద మనం ట్రస్ట్ పెట్టుకొని ఒక స్టెప్ వేయాలి. ఆ స్టెప్ వేయకుండానే ఆలోచిస్తే ఏది వస్తుంది, ఏది రాదు. ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కటి చేయవచ్చు, కానీ చేసి నీది మాత్రం గివప్ ఇవ్వకండి. ఓవర్ థింక్ వల్ల అస్సలు ఇవ్వకండి. మీ వల్ల అవుతుంది. ఎందుకు ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యారు. మీరు ఒక్కటే కాదు, పెద్ద పెద్ద గ్రేట్ సైంటిస్ట్ కానీ, బిలియనర్స్ కానీ వాళ్ళ దాంట్లో ఫెయిల్ అవ్వకుండానే వాళ్ళు పాస్ అవుతారా, సక్సెస్ అవుతారా? ఏదైనా కానీ ఇన్వెంట్ చేయాలంటే ఫెయిల్యూర్ వస్తుంది. ఓకే, సైంటిస్ట్ గురించి తీసుకుంటే థామస్ ఎడిసన్, లైటు. ఈరోజు మనకు లైట్ ఉందంటే ఆయన వాళ్ళే. కాకపోతే మనం దాన్ని మళ్ళీ మాడిఫై చేసినాం. ఆయన 1000 times ఎక్స్పెరిమెంట్ చేయకుంటే నీకు వస్తుంది. ఆయన అన్నిసార్లు చేసినా కూడా పేషెన్స్ మాత్రం వదిలేదే. 1000 times అంటే నార్మల్ మ్యాటర్ కాదు. మనం 1, 2, 3 అంతే గివప్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. నువ్వు ఒక్కని ప్రత్యేకంగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా నీ మైండ్ సెట్ మార్చుకోవాలంతే. ఎంతమంది ఎన్ని చెప్పినా అవి ఏవి రావు. నువ్వు డిసిప్లిన్గా ఫాలో అవుతేనే మారుతుంది. అంతకు మించితే ఏం లేదు. అండర్స్టాండ్ చేసుకోండి. ఏదైనా కానీ ప్రతిదీ అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఎందుకు కాదు, ప్రతిదీ అవుతుంది. ప్రాబ్లమ్స్ కనుక్కోండి, సొల్యూషన్స్ ఫైన్ అయ్యండి, అన్నీ పాసిబుల్లే. కాకపోతే కొంచెం ఏంటంటే మనం వాటిని ఫేస్ చేయాలి. కొన్ని ఛాలెంజెస్ వస్తాయి, రిస్క్ తీసుకోవాలి, కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాలి. ఇవన్నీ చేయండి నాకు రావాలి అంటే ఎవ్వరికి రాదు. అది సాధ్యమయ్యేది కాదు. అసలు నాకు చూసినంతవరకు జరగదు. ఇంపాసిబుల్. ప్లీజ్ ఫాలో ద రూల్స్. నీకంటూ నువ్వు ఒక టైం షెడ్యూల్ని తీసుకో. నువ్వు టైంకి ఎప్పుడైతే వాల్యూ ఇస్తావో టైం నీకు వాల్యూ ఇస్తుంది. అంతే తప్పితే నువ్వు టైంని ఎప్పుడైతే గౌరవించావో, దానికి తగ్గట్టు బిహేవ్ చేయవో, అప్పుడు టైం కూడా అంతే. నువ్వు ఏమి ఇస్తావో నీకు అదే ఇస్తుంది. అంతే. గివ్ రెస్పెక్ట్, టేక్స్ రెస్పెక్ట్, దట్స్ ఇట్. ఒక్కటి మాత్రం నిజం, కష్టపడితే వస్తుంది ఏదైనా కానీ. సక్సెస్ అయినా కానీ ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి. నువ్వు ఎప్పుడైతే అట్లా ఉంటావో అంతవరకు జరగదు. కాబట్టి నువ్వే మారాలి. ఉంటా మరి.